లాస్ట్ వీడియోలో ఒక మాట అడిగాను, గుర్తుందా? స్టాక్ మార్కెట్లో 5,000కి పైగా కంపెనీలు ఉన్నాయి. అందులో ఏది కొంటే మనం కోటీశ్వరులం అవుతాం, ఏది కొంటే ఉన్నదంతా పోగొట్టుకొని రోడ్డున పడతాం. ఈరోజు ఆ సీక్రెట్ ఫార్ములాని రివీల్ చేయబోతున్నా. ఒక సామాన్యుడు సైతం లక్షలు కోట్లు ఎలా సంపాదించవచ్చో పాయింట్ టు పాయింట్ చెప్తాను. సేవ్ చేసి పెట్టుకోండి. ఒక సామాన్యుడిగా ఉదయం లేస్తే డ్యూటీ, సాయంత్రం ఫ్యామిలీ బాధ్యతలు. ఏ కంపెనీ అప్పుల్లో ఉందో, ఏ కంపెనీకి లాభాలు వస్తున్నాయో బ్యాలెన్స్ షీట్లు చదివే టైం మనకుంటుందే? రోజువారీ వార్తలు ఫాలో అయ్యే టైం మనకుంటుందా? ఖచ్చితంగా ఉండదు. అలాంటప్పుడు ఎవరో ఫ్రెండ్ చెప్పాడనో, వాట్సాప్లో మెసేజ్ వచ్చిందనో గుడ్డిగా ఏదో ఒక కంపెనీలో డబ్బులు పెడితే రక్తం చిందించి సంపాదించిన డబ్బు ఆవిరైపోతుంది. అదృష్టం మీద ఆధారపడడం ఇన్వెస్టింగ్ కాదు, గ్యాంబ్లింగ్ అవుతుంది. అంటే అదృష్టం మీద ఆధారపడడం పెట్టుబడి పెట్టినట్టు కాదు, అది జూదం ఆడినట్టు. మరి ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి? అదే మ్యూచువల్ ఫండ్స్. ఒక చిన్న లాజిక్ చెప్తాను, వినండి. మీకు క్రికెట్ ఆడటం రాకపోతే సచిన్ టెండూల్కర్ స్వయంగా బ్యాట్ పట్టుకొని మీ తరపున ఆడితే ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్. మార్కెట్ గురించి పిహెచ్డి చేసిన ఎక్స్పర్ట్స్, దశాబ్దాల అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లు మీ డబ్బును తీసుకొని ఆ 5,000 కంపెనీలను జల్లడ పట్టి భవిష్యత్తు ఉన్న బెస్ట్ కంపెనీలను ఎంచుకొని మీ తరపున వాళ్ళే పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఆ కంపెనీల పర్ఫార్మెన్స్ను రోజు ట్రాక్ చేస్తారు, రిస్క్ తగ్గించి లాభాలు పెంచుతారు. అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఎక్స్పర్ట్స్ మీకోసం పనిచేస్తారన్నమాట. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి నెల మీ ఆదాయం నుంచి ఒక 2,000 5,000 పక్కన పెట్టి డిసిప్లిన్గా ఎస్ఐపి చేయడం. మార్కెట్ పెరిగినా తగ్గినా లాంగ్ టర్మ్లో మీ డబ్బు కాంపౌండింగ్ అవుతూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిస్తుంది. మీరు మీ పనిలో మీ ఫ్యామిలీతో బిజీగా ఉండండి, మీ డబ్బును మాత్రం నిపుణుల చేతిలో పెట్టి అద్భుతాలు సృష్టించండి. అసలు ఏ ఫండ్స్ ఎంచుకోవాలి, మీ జీవితానికి తగ్గట్లు సిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సంపద సృష్టించే ఈ జర్నీని ఈరోజే ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవాలంటే నా నంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయండి. సరైన దారి నేను చూపిస్తాను.